వెల్కమ్ టు డిడిఆర్ న్యూస్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హైదరాబాద్ వాతావరణం చూద్దాం. నగరంలో ఈరోజు మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న సరసమైన ప్లాట్లకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఆసక్తి గల వారు మీ సేవా కేంద్రం ద్వారా ఆగస్టు 10 లోపు అప్లై చేసుకోవాలి. ఫ్లాట్ ధర 11 లక్షల్లో 5 లక్షలు సబ్సిడీ పోను లబ్ధిదారులు 6 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. హైటెక్స్ లో హైప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పో కొనసాగుతుంది. ఈ ఎక్స్పో రేపటి వరకు జరుగుతుంది. మార్కెట్ ధరలు చూస్తే హైదరాబాద్ లో 24 క్యారెట్ల గ్రాము బంగారం 14,990 రూపాయలు. డీజిల్ లీటర్ ధర 103 రూపాయల 82 పైసల వద్ద స్థిరంగా ఉంది. జాతీయ వార్తల్లోకి వెళ్తే గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ దూసుకుపోతుంది. బాక్సింగ్ లో 7 స్వర్ణాలతో మొత్తం పథకాల సంఖ్య 39కి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆర్బీఐ వరుసగా 4వసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 78.954 వద్ద నిలిచింది. అంతర్జాతీయ వార్తలు గమనిస్తే జపాన్లోని ఒకినావాను టైఫున్ డాల్ఫిన్ తాకింది. దీంతో చైనా తీరంలో పోర్టులను మూసివేశారు. మధ్యప్రాచ్యంలో హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో త్వరలో ఒప్పందం కుదరవచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈరోజు ప్రత్యేకత తెలుసుకుందామా? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, అంతర్జాతీయ స్వదేశీ ప్రజల దినోత్సవం, ఇంటర్నేషనల్ డేస్ ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజినియస్ పీపుల్స్. 1982 ఆగస్టు 9న జెనీవాలో మొదటిసారి ఐక్యరాజ్య సమితి ఆదివాసీ హక్కుల వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. దానికి గుర్తుగా 1994 డిసెంబర్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా ఆగస్టు 9న ఈ దినోత్సవం జరపాలని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 47 కోట్లకు పైగా ఆదివాసీలు ఉన్నారు. వారి భాష, సంస్కృతి, భూమి హక్కులను కాపాడటం ఈ రోజు లక్ష్యం. భారతదేశంలో దీన్నే ఆదివాసీ దివస్ అంటారు. నాగసాకి దినోత్సవం. నాగసాకి డే 1945 ఆగస్టు 6న హిరోషిమాపై మొదటి అణుబాంబు వేసిన 3 రోజుల తర్వాత ఆగస్టు 9 ఉదయం 11:02 అమెరికా B-29 బాంబర్ ఫ్యాట్ మ్యాన్ అనే 2వ అణుబాంబును నాగసాకిపై వేసింది. ఈరోజు 70,000 మంది అక్కడికక్కడే చనిపోయారు. సంవత్సరం చివరికి మృతుల సంఖ్య 80,000 దాటింది. యుద్ధం వద్దు, శాంతి కావాలి అనే సందేశంతో ప్రతి ఏటా నాగసాకిలో నివాళులు అర్పిస్తారు. జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవం, నేషనల్ బుక్ లవర్స్ డే. అమెరికాలో మొదలైన ఇప్పుడు ప్రపంచమంతా పుస్తక ప్రియులు జరుపుకునే రోజు. పుస్తకం చదవడం, లైబ్రరీకి వెళ్ళడం, ఒక పుస్తకాన్ని ఇతరులకు బహుమతిగా ఇవ్వడం ఈ రోజు ప్రత్యేకత. సింగపూర్ స్వాతంత్ర దినోత్సవం. 1965 ఆగస్టు 9న సింగపూర్ మలేషియా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ రోజున వారి జాతీయ దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయంగా జరుపుకునే మరికొన్ని దినోత్సవాలు చూద్దాము. కో వర్కింగ్ డే. ఇంటి నుండి కాకుండా అందరితో కలిసి పనిచేసే ఆఫీస్ కల్చర్, కో వర్కింగ్ స్పేసెస్ ను గౌరవించే రోజు ఈ రోజు. అలాగే మెలన్ డే. తుర్కనిస్తాన్ దేశంలో పుచ్చకాయ పండుగ. అక్కడ పుచ్చకాయ సమృద్ధికి, జాతీయ గర్వానికి చిహ్నం. ఈరోజు ప్రభుత్వ సెలవు కూడా. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.